ఈ మధ్య కాలంలో చాలా మందిలో నేను కామన్‌గా చూసిన సమస్య ఫ్యాటీ లివర్. అసలు వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ ఇది మనం చూస్తున్నాం. ప్రతి ముగ్గురిలోనూ కూడా ఒకళ్ళకి ఈ ఫ్యాటీ లివర్ అనేది కనిపిస్తుంది. అసలు ఈ ఫ్యాటీ లివర్ అనేది డిసీజ్ కాదు. ఇది ఒక ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ డిజార్డర్ మాత్రమే. ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ ఫ్యాటీ లివర్‌కి కారణాలేంటి? దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే టెక్నిక్స్, ఫుడ్ హ్యాబిట్స్ అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి తెలుసుకుందాం. హలో, నేను మీ పావని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. మన శరీరంలోని ద మోస్ట్ అండర్ రేటెడ్ కానీ ఒక సైలెంట్ హీరోలా పనిచేసే ఏదైనా ఒక ఆర్గన్ ఉంది అంటే అది లివర్ అని చెప్పుకోవచ్చు. ఇది 70% కట్ చేసినా సరే మళ్ళీ రీగ్రో అయ్యే కెపాసిటీ లివర్కి మాత్రమే ఉంది. ఇది మన బాడీలోని ఏ న్యూట్రియంట్స్ని తీసుకోవాలి, ఏ న్యూట్రియంట్స్ని ఎలిమినేట్ చేయాలి అని ఒక కస్టమ్స్ ఆఫీసర్లా స్కాన్ చేస్తూ ఉంటుంది. మన బాడీలోని ప్రతిదీ కూడా ప్యూరిఫై చేసే భారం మనకి లివర్ మీదే పడుతుంది. మరి అంత ఇంపార్టెంట్ అయిన లివర్ని కాపాడుకోవడానికి మనం ముందుగా ప్రయారిటీ ఇవ్వాలి. అసలు ఈ ఫ్యాటీ లివర్ రావడానికి ముఖ్య కారణాలు చూసుకుంటే ఓవర్ వెయిట్ లేదా ఒబేసిటీ, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్ చాయిసెస్, నిద్ర సరిగా లేకపోవడం అండ్ ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ అని చెప్పుకోవచ్చు. ఫుడ్ విషయానికి వస్తే మన డైట్లో ఎక్కువగా ఈ క్రీమీ, గ్రీజీ, చీజీ ఫుడ్స్ అలాగే ఫ్రైడ్ అండ్ హెవీ ఫుడ్స్ ఎక్కువ కాలం తీసుకున్నప్పుడు కూడా అది ఫ్యాటీ లివర్కి దారితీస్తుంది. అంతేకాక మన డైట్లో ఎక్కువ షుగరీ ఫుడ్స్ ఉన్నా సరే అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి లివర్ మీద ఎక్కువ భారం పడి ఫ్యాటీ లివర్కి కూడా దారితీస్తుంది. ఒక్కొక్కసారి సెడెంటరీ లైఫ్ స్టైల్, మన డైలీ యాక్టివిటీస్ లేకపోయినా సరే అది ఈవెన్చువలీ ఫ్యాటీ లివర్కి దారితీస్తుంది. ఇప్పటి వరకు ఈ ఫ్యాటీ లివర్ రావడానికి ముఖ్య కారణాలు చూసుకున్నాం కదా. ఇప్పుడు వాటి మీద వర్క్ చేస్తూ ఫ్యాటీ లివర్ని తగ్గించే టెక్నిక్స్ అలాగే మీ లివర్ని డీటాక్సిఫై చేసే ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్ తగ్గించడానికి ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ ఏంటంటే మీ వెయిట్ మీద ఫోకస్ చేయండి. మీరు ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ ఉన్నారనుకోండి, వెయిట్ తగ్గించడానికి కొంచెం ట్రై చేయండి. మీ డిన్నర్స్ని లైట్గా ఇంకా ఎర్లీగా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది మీ లివర్ మీద రాత్రిపూట డీటాక్స్ చేయడానికి ఎక్కువ భారం తీసుకోదు. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఫిక్స్ యోర్ స్లీప్. మీరు ఫ్యాటీ లివర్ తగ్గించుకోవాలంటే మీ స్లీప్ ప్యాటర్న్ని ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనకి బయట గడియారం ఉన్నట్టే మన బాడీలో కూడా ఒక బయలాజికల్ క్లాక్ అనేది ఉంటుంది. దీన్నే సర్కేడియం రిథమ్ అని అంటారు. మనం రాత్రి పడుకున్న తర్వాత 1 గంట నుంచి 2 గంటల లోపల మన లివర్ అనేది డీటాక్సిఫై అవుతుంది. ఈ టాక్సిన్స్ అన్నిటిని కూడా తీసేస్తుంది. ఒకవేళ మీరు ఆ టైం పడుకోవడానికి ఇవ్వలేకపోతే కనుక మన బాడీలోని ఈ ప్యూరిఫికేషన్ అనేది జరగదు. టాక్సిన్స్ పెరిగిపోయి అది ఫ్యాటీ లివర్కి దారితీస్తుంది. అసలు చెప్పాలంటే మనం రాత్రి 10 లోపులోనే పడుకోవాలి. 10 తర్వాత పడుకున్నాం అనుకోండి, మన బాడీలోని కార్టిసాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, థైరాయిడ్ హార్మోన్ డిస్టర్బ్ అవుతుంది, అలాగే లివర్ ఫంక్షనింగ్ అనేది కూడా తగ్గిపోతుంది. సో రోజు కూడా ఒక స్లీప్ అండ్ వేకప్ సైకిల్ పెట్టుకోండి. కనీసం ఒక 7 to 8 అవర్స్ క్వాలిటీ స్లీప్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే మీ డైలీ డైట్లో రోజు కూడా పల్చటి మజ్జిగ ఇంక్లూడ్ చేయండి. దీనిలోని ఆమ్లా అంటే ఉసిరికాయ ఇంకా కర్రీ లీవ్స్ 2 యాడ్ చేసి తీసుకోవడం ద్వారా మీ లివర్ అనేది బెస్ట్ డీటాక్స్ అవుతుంది. అలాగే లివర్కి బార్లీ అనేది కూడా చాలా మంచి చేస్తుంది. రోజు కూడా మీ డైట్లో బార్లీ ఏదో ఒక ఫామ్లో ఉండేలా చూసుకోండి. వీలైతే బార్లీ వాటర్ కనీసం రోజుకి 2 సార్లు తీసుకోండి. ఇది మీ ఫ్యాటీ లివర్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. లివర్ని డీటాక్సిఫై చేయడంలో పచ్చి పసుపు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. రోజు మీ డైట్లో అంటే పాలల్లో కానీ లేదా హెర్బల్ టీ ద్వారా కానీ ఈ పచ్చి పసుపుని మీరు తీసుకోవచ్చు. అంతేగాక వాల్నట్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. మనకి చేపల్లో ఏ గుడ్ ఆయిల్స్ అయితే దొరుకుతాయో అవి మనకి వాల్నట్స్లో కూడా దొరుకుతాయి. ఇది లివర్ని డీటాక్సిఫై చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫ్యాటీ లివర్ తగ్గించాలంటే మీ డైట్లో ముఖ్యంగా ఈ గ్రీజీ, చీజీ, హెవీ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించేయండి. అంటే ఈ బేకరీ ఐటమ్స్, మైదాతో చేసిన ఫుడ్ ఐటమ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, క్రీమ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఆల్కహాల్. ఇది ఒక ఫుడ్ ఐటమ్ కాకపోయినా సరే ఈ ఫ్యాటీ లివర్కి ఒక మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. వీలైనంత వరకు ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ని లిమిట్ చేయండి లేదా కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఈ ఆల్కహాల్ అనేది మీ లివర్ని డ్యామేజ్ చేయడమే కాదు, ఈవెన్ మీ గట్ హెల్త్, మీ బోన్స్ ఇంకా మీ స్కిన్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీ ఏజింగ్ని చాలా ఫాస్ట్ చేస్తుంది. మీ లివర్ డీటాక్సిఫికేషన్కి ఇంకొక రామబాణంలా పనిచేసే ఒక టెక్నిక్ వచ్చి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లేదా నార్మల్ ఫాస్టింగ్. వారానికి ఒకసారైనా లేదా 15 రోజులకు ఒకసారైనా ఒక రోజు ఫాస్టింగ్ చేయండి. దీని ద్వారా ఏంటంటే మీ లివర్కి రెస్ట్ దొరికి దానికి అది రిపేర్ అండ్ డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. ఫ్యాటీ లివర్ తగ్గించడానికి ఇంకొక పవర్ఫుల్ టెక్నిక్ వచ్చి బిల్డ్ యువర్ మజిల్స్. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లోనూ నేను ఈ విషయం చెప్తూ ఉంటాను, మీ మజిల్స్ బిల్డ్ చేయండి అని. ఎందుకంటే అది అంత పవర్ఫుల్.
అసలు చెప్పాలంటే మన బాడీలోని ఈ మజిల్స్ అనేవి ఒక కరెన్సీలా పనిచేస్తాయి. మీరు మజిల్ బిల్డింగ్ చేయడం ద్వారా మీ బాడీలోని ఫ్యాట్ స్టోరేజ్ని తగ్గించవచ్చు. అలాగే ఈ ఫ్యాటీ లివర్ కూడా తగ్గుతుంది. సో టు సమ్మరైజ్, మీ ఫ్యాటీ లివర్ తగ్గాలంటే ఫస్ట్ మీ వెయిట్ మీద ఫోకస్ చేయండి. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువు ఉంటే తగ్గడానికి ట్రై చేయండి. అలాగే డైట్లో మంచి ఫుడ్ చాయిసెస్ చూస్ చేసుకోండి. లైక్ మజ్జిగని, బార్లీ నీళ్ళు, లెమన్ వాటర్, మంచి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, ఇంకా పచ్చిపసుపు. ఇవన్నీ కూడా మీ లివర్ని డీటాక్సిఫై చేస్తాయి. ఇంకా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, గ్రీజీ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, షుగర్ ఇవన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. ఒక మంచి స్లీప్ అండ్ వేకప్ సైకిల్ ఉండేలా చూసుకోండి. అది కూడా మంచి టైంకి నిద్రపోవడానికి ట్రై చేయండి. ముఖ్యంగా మజిల్స్ బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే మజిల్స్ అనేవి మన బాడీలోని ఫ్యాట్ స్టోరేజ్ని ఆపుతుంది. సో ఇవన్నీ పాటించి మీ ఫ్యాటీ లివర్ని తగ్గించుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.